Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also, I am very good, Nana. This is our fifth class science. Before going to class, what is the date today? July 19th, and year is 2021. What is the date today? Monday. 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 So, we had completed first lesson, no? As today we will start our second lesson. What is the name of lesson, Nana? Synthetic material. Synthetic material. So see first, Nana, to learn what plastics are, uses, advantages and disadvantages of plastics, uses, advantages and disadvantages of synthetic fibers, uses of synthetic rubber, uses of synthetic adhesive. So tick the items that are made of plastics. Tick the items that are made of plastics. See, Nana, first one, water bottle is so plastic, no? So we have to tick the synthetic fibers. So we have tick here, plastic, and bucket also, okay, and wall and cover. So these all are plastics. So we have to tick the these things, okay. And now we use a variety of objects every day. These objects are made of different materials such as wood, metal, plastic and glass. So we use variety of objects every day, no? So మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎవ్రీడే, సో మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తుంటాం కదా నాన్న. డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఆ వస్తువులన్నీ తయారవుతుంటాయి, అవునా? సో సచ్ యాజ్ వుడ్. సపోజ్ మనం చైర్ తీసుకున్నాం, చైర్లో కూర్చుంటాం. సో అదొక, సో అది దేంతో తయారవుతుంది నాన్న? వుడ్తో తయారవుతుంది, అవునా? సో అలాగే ఏదో ఒక యుటెన్సిల్ తీసుకున్నాం, అది దేంతో తయారవుతుంది? మెటల్తో తయారవుతుంది. అలాగే ప్లాస్టిక్ తీసుకున్నాం. సో ప్లాస్టిక్ వస్తువులు చాలా ఉన్నాయి నాన్న. సో అలాగే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, మన విండో గ్లాసెస్. సో అలాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ తయారై ఉంటాయి సో కదా నాన్న. వాటన్నిటిని మనం యూజ్ చేస్తున్నాం. సో ఏ మెటీరియల్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ కెన్ బీ మేడ్. సో some of the materials such as iron, aluminum, silver, gold, cotton and wood occur naturally. సో ఈ కొన్ని మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాన్న? కొన్ని మెటీరియల్స్ మనము ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? న్యాచురల్గా వస్తున్నాయి. చూడండి, ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, సిల్వర్ కానీ, గోల్డ్, కాటన్ అండ్ వుడ్, ఇలాంటివన్నీ మనము, ఇవన్నీ ఏ థింగ్స్ నాన్న? న్యాచురల్ థింగ్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ మెటీరియల్స్. వీటిని ఏమంటాం మనం? న్యాచురల్ మెటీరియల్స్ అంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్, మెటీరియల్స్ సచ్ యాజ్ nylon, steel, glass and plastic are made by combining chemicals. సో ఇవి ఎలా తయారవుతున్నాయి? కెమికల్స్తో తయారవుతున్నాయి. వీటిని ఏమంటాం నాన్న? సచ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ సింథటిక్. వీటిని ఏమంటాం మనం? సింథటిక్ మెటీరియల్స్ అంటాం. ఏమంటాం? సింథటిక్ మెటీరియల్స్. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ అబౌట్ సమ్ సింథటిక్ మెటీరియల్స్. సో ఈ చాప్టర్లో మనం వేటి గురించి నేర్చుకోబోతున్నాం నాన్న? సింథటిక్ మెటీరియల్స్ గురించి. సో ఇందులో మనకి ఫైబ్రస్ 2 టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ ఫైబ్రస్, సింథటిక్ ఫైబ్రస్. సో న్యాచురల్ మెటీరియల్స్ ఉన్నాయి, సింథటిక్ మెటీరియల్స్ ఉన్నాయి. సో న్యాచురల్ మెటీరియల్స్ ఏమున్నాయి నాన్న మనకి? న్యాచురల్ మెటీరియల్స్ ఏమున్నాయి? ఐరన్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్, కాటన్ అండ్ వుడ్ అక్కర్ న్యాచురల్ మెటీరియల్స్. న్యాచురల్ మెటీరియల్స్ ఐరన్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్, కాటన్ అండ్ వుడ్, ఇవన్నీ మనకి న్యాచురల్ మెటీరియల్స్ అనమాట. సో సింథటిక్ మెటీరియల్స్ ఏమున్నాయి నాన్న? నైలాన్, స్టీల్, గ్లాస్ అండ్ ప్లాస్టిక్ ఆర్ మేడ్ బై కంబైనింగ్ కెమికల్స్. ఇవి కెమికల్స్తో తయారవుతున్నాయి కాబట్టి ఈ మెటీరియల్స్ని ఏమంటున్నాం మనము? సింథటిక్ మెటీరియల్స్ అంటున్నాం. సో సింథటిక్ మెటీరియల్స్ గురించి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం నాన్న. ఫస్ట్ వన్ ఏంటి? ప్లాస్టిక్ ఆర్ ఏ టైప్ ఆఫ్ synthetic material that can be molded into any shape by
applying heat and pressure of all the synthetic materials. Plastics are the most widely used materials. Plastics are made from crude petroleum oil. Okay, so what is plastic, Nana? What is plastic? So plastic is a polymer. So plastic is polymer. Polymer is a very long chain of small molecules made by the repeating units of monomers. A plastic is a synthetic material. Plastic అనేది ఏ మెటీరియల్ అన్న synthetic material. So which can be molded into desired shape. The term plastic means so easy to mold these all things made by plastic. సో వీటిని ఈజీగా మౌల్డ్ చేసుకునే వస్తువులు మనం ఏమంటాం నాన్న ప్లాస్టిక్ థింగ్స్ అంటాం. సో ప్లాస్టిక్ ఐటమ్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి నాన్న. థర్మోప్లాస్టిక్ thermosetting plastic. So thermo means so heat and plastic means ability to melt and mold. Examples: PVs used in the making of bottles, combs, toys and many other things. సో మనం ఈజీగా మౌల్డ్ చేసుకొని సో అవి మళ్ళీ మనము రీసైక్లింగ్ కూడా చేసుకోవచ్చు నాన్న. సో వాటిని ఏమంటాం మనము థర్మోప్లాస్టిక్ అంటాం. థర్మోప్లాస్టిక్ ఐటమ్స్ ఏమున్నాయి నాన్న బాటిల్స్, కోమ్స్, టాయ్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్. బాటిల్స్ కానీ కోమ్స్ కానీ టాయ్స్ కానీ వీటిని మళ్ళీ మనము హీట్ చేసి సో వాటిని సాఫ్ట్ చేసుకొని మళ్ళీ మనం వాటిని ప్లాస్టిక్ లాగా సో వాటిని మళ్ళీ మనము రీసైక్లింగ్ చేసుకొని వాటిని ఆ థింగ్స్ని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. సో బాటిల్ని మళ్ళీ హీట్ చేసి దాన్ని సాఫ్ట్ చేసి దాన్ని కూల్ చేసుకొని మళ్ళీ ఆ మెటీరియల్ని మనము సో మళ్ళీ వేరే వస్తువుగా మనం ఫార్మేషన్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ థర్మోప్లాస్టిక్. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి నాన్న. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే సో ప్లాస్టిక్ విచ్ వన్స్ సెట్ doesn't become soft in heating and can't be molded a second time is called థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. థర్మోసెట్టింగ్ అనేది మళ్ళీ మనం సెకండ్ టైం కనుక దాన్ని రీసైక్లింగ్ చేయాలంటే ఆ థింగ్ని మనం చేయలేం నాన్న. సో దాన్ని హీట్ చేసి మళ్ళీ మనం కోల్ చేసిన సో ఆ వస్తువు మళ్ళీ అది వేరే ఫార్మేషన్కి మనం దాన్ని చేయలేం. అలాంటివి ఏమున్నాయంటే యుటెన్సిల్స్, ప్లేట్స్, కప్పు, ఫ్లోర్ టైల్స్, ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ఇలాంటివన్నీ మళ్ళీ మనం వాటిని రీసైక్లింగ్ చేయలేమన్నమాట. ఓకేనా నాన్న? సో మీకు అర్థమైంది కదా. సో చూడండి, సో ప్లాస్టిక్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో సో చైర్, కంటైనర్, సో టాయ్స్, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రికల్ వాయిస్, సో స్టీరింగ్ వీల్, pipe. Some uses of plastics: water bottle, chair, container, toys, electrical wires, steering wheel, pipe. Okay children, the remaining part of advantages of plastics I will make you another video. And children, so 5th class సైన్స్ సెకండ్ లెసన్ హోంవర్క్ నాన్న ఇది. సో ఇక్కడ మీకు 10 కీవర్డ్స్ ఇచ్చాను. సింథటిక్ మెటీరియల్స్ సెకండ్ లెసన్. సో 10 కీవర్డ్స్ ఇచ్చాను నాన్న. సో ఇవి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తూ హోంవర్క్ రాయండి. సో కీవర్డ్స్ సైన్స్, సింథటిక్ మెటీరియల్స్, డే వేసి సో రాయండి నాన్న, నీట్గా రాయండి. ఫస్ట్ వన్ వెరైటీ, VARIETY వెరైటీ. సెకండ్ వన్ METERIALS మెటీరియల్స్. థర్డ్ వన్ METAL మెటల్. అండ్ ఫోర్త్ వన్ PLASTIC ప్లాస్టిక్. అండ్ ఫిఫ్త్ వన్ ALUMINIUM అల్యూమినియం. సిక్స్త్ వన్ SILVER సిల్వర్. సెవెంత్ వన్ GOLD గోల్డ్. ఎయిత్ వన్ WOOD wood. అండ్ నైన్త్ వన్ COTTON కాటన్. అండ్ 10th one CHEMICAL chemical. సో
ఈ 10 కీవర్డ్స్ చదువుతూ నీట్గా రాయండి నాన్న. రైట్ విత్ నీట్ హ్యాండ్ రైటింగ్. ఓకే చిల్డ్రన్. సో once again I repeat nana. Keywords: variety, materials, metal, plastic, aluminum, silver, gold, wood, cotton, chemical. సో ఇలా చదువుతూ నీట్గా రాయండి నాన్న హోంవర్క్ అనేది. ఓకే చిల్డ్రన్, I hope you all are understood. Until then children, stay home, stay safe. Thank you.